రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఉండడంతో హైదరాబాద్ నుంచి ప్రజలు సొంత ఊళ్లకు వెళ్తున్నారు. దీంతో బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. జేబీఎస్, ఎల్బీనగర్, దిల్సుఖ్ నగర్, ఉప్పల్ బస్టాండ్లు రద్దీగా మారాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. అసలు రెండో విడత సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఇటు హైదరాబాద్ లో ఉన్నటువంటి వలస ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా సొంతూళ్లకు పయనమవుతున్నారు. ముఖ్యంగా ఇటు సిటీలో ఉన్నటువంటి బస్టాండ్లన్నీ కూడా ఇటు ఓటర్లతో సొంతూళ్లకు వెళ్ళేటటువంటి ప్రయాణికులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు ఎంజీబీఎస్ కానివ్వండి, జేబీఎస్ కానివ్వండి, ఉప్పల్, ఎల్బీ నగర్ లాంటి బస్టాండ్లు అయితే ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రయత్నం ప్రస్తుతం దిల్సుఖ్ నగర్ బస్టాండ్ లో ఉన్నాం. దిల్సుఖ్ నగర్ బస్టాండ్ లో చూడొచ్చు ప్రస్తుతం ఏబిఎస్ స్క్రీన్ లో కూడా మొత్తం ప్రయాణికుల రద్దీ అయితే విపరీతంగా ఉంది. అందరూ ఊర్లకు వెళ్లి తమ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకోవడానికి, ఓట్లు వేయడానికి తరలి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మహిళలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. ఏ ఊరికి వెళ్తున్నారమ్మా మీరు? ఖమ్మం అండి. ఓటేయడానికి ఫుల్ ట్రాఫిక్, బస్సులు ఇబ్బందిగా ఉంది, ఫుల్ జనం ఉన్నారు. వెళ్ళాలంటే మార్నింగ్ వచ్చినా మేము ఇంతవరకు కూడా బస్సు అందలేదు. చాలా కష్టం అవుతుంది. ఇట్లా చేయొద్దు కదా, తొందరగా బస్సులు వేయాలి, వెళ్ళాలి. మొత్తం ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో? మేము 5 ఓట్లు ఉన్నాయి. 2 బాబులు, 2 మేము, 1 పాప.